అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఓబీసీలకు 42% ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు చెన్నైలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లు అర్థమవుతుంది ఇక సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఆ గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇస్తూ గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసే సమయం దగ్గర పడిన స్థానిక ఎన్నికలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారిన అంశం బీసీలకు 42% రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో దీన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ పట్టుదలతో ఉంది ఇదిలా ఉంటే తాజాగా సీఎం రేవంత్ స్థానిక ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు నాయకుడు కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం విద్యారంగంలో తమిళనాడు అత్యుత్తమ విధానాలను అవలంబించడం అభినందనీయం తమిళనాడు అవలంబిస్తున్న బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం నా హృదయాన్ని తాకింది కామరాజ్ గారు తమిళనాడులో తీసుకొచ్చిన విద్యా విధానం దేశం అనుసరిస్తుంది దేశంలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గర్వపడుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే తెలంగాణలో మా ప్రభుత్వం కూడా విద్యకు అత్యధిక ప్రాధాన్యతమిస్తుంది అని నూతన విద్యా విధానం ద్వారా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పుకొచ్చారు ఇక స్కిల్స్ పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను తీసుకొచ్చామని చెప్పారు ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు వేరువేరుగా నడుస్తున్న పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తెచ్చి 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపిస్తున్నామని ప్రభుత్వ స్కూళ్లలో కిండర్ గార్డెన్ నర్సరీ స్థాయి నుంచి ప్రవేశాలను కల్పించే సరికొత్త విధానం తీసుకొచ్చామని సీఎం వివరించారు తెలంగాణలో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఉంటాయి ఈ రెండు కలిపి మొత్తం 69% రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అయితే దీనికి తమిళనాడు రిజర్వేషన్ల విధానమే కారణం అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి ఇదిలా ఉంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలు మండలాల్లోని వార్డులు సర్పంచ్ ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో జారీ చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే రిజర్వేషన్ల తుది జాబితాను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయనుంది ఇప్పటికే ప్రభుత్వానికి స్థానిక రిజర్వేషన్ల జిల్లాల వారీగా నివేదికలు చేరినట్లు సమాచారం అయితే దీనికి సంబంధించిన జీవోను ఇవాళ ఏ క్షణమైనా జారీ చేయనున్నట్లు సమాచారం ఇప్పటి వరకు 50% రిజర్వేషన్లు మించొద్దని ఉన్న చట్టాన్ని తొలగించనుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రాష్ట్రంలో 69% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది పంచాయతీరాజ్ రిజర్వేషన్ల సీలింగ్ చట్టాన్ని జీవోతో సవరించనుంది సర్కార్ ఆ తర్వాత ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు ఎన్నికల కమిషన్ అమలు చేయనుంది డెడికేటెడ్ కమిషన్ సేకరించిన ఇంపీరియల్ డేటా ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించనున్నట్లు అర్థమవుతుంది ఇక ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి దసరాలోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు శాఖల అధికారులతో సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు సమావేశం నిర్వహించినట్లు సమాచారం రిజర్వేషన్లపై ఇచ్చే జీవో విడుదల తర్వాత పంచాయతీరాజ్ చేయబోయే అంశాలు ఎన్నికల కమిషన్ కు ఎలాంటి అంశాలు అందజేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం ఎక్కడ కాలయాపన జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ముందుకు సాగాలని సూచించినట్లు తెలుస్తుంది జీవోపై ఎవరైనా కోర్టుకు ఆశ్రయించక ముందే శాఖల తరపున కార్యాచరణ పూర్తి చేయాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని సీఎం సూచించినట్లు తెలుస్తుంది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి